ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్ప నీ వలన దాని నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను, అది నీకు పాపమగును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి మోషే రాసినాక మొదటి యొక్క 5 పుస్తకాలని పంచకాండములు అంటారు. అందులో ఈ యొక్క ద్వితీయోపదేశకాండం కూడా మరి ఆఖరి పుస్తకంగా మనకి కనబడుతుంది. అయితే ఇందులో మోషే లేవి కాండములో అలాగే ద్వితీయోపదేశకాండములో ఈ 2 కాండములు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే లేవి కాండము మీరు ఎన్నిసార్లు చదివారో నాకు తెలియదు, కానీ మీరు చదివిన అందులో చాలా విషయాలు అర్థం కాకుండా ఉంటాయి. తర్వాత చాలా నిష్ఠగా ఆచరించవలసిన విషయాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా అవి చేయాల్సిందే. అయితే ఈ యొక్క లేవి కాండము అలాగే ద్వితీయోపదేశ కాండము ఈ 2 ఈ పుస్తకాల్లో మరి మోషేకి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అందులో నిక్షిప్తం చేశారు. మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం, మనకి 613 ఆజ్ఞల్లో ఈ యొక్క 2 ఇట్లలో నుంచే బేస్ చేసుకొని మరి మోషే ఇశ్రాయేల్ ప్రజలకి ఆ కాలంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు, పరిచయం చేశాడు. అయితే ఇక ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇక 32 అధ్యాయాల్లో కూడా చాలా చక్కటి విషయాలు చాలా చక్కగా పొందుపరిచాడు. అందులోంచి 23వ అధ్యాయంలో 21వ వచనం మనం చదువుకున్నాం. అందులో దాని గురించి మ్రొక్కుబడుల గురించి ఆయన మాట్లాడుతూ చాలా కరాఖండిగా చెబుతున్న సత్యాన్ని మనం గమనించాలి. చాలాసార్లు వీటి గురించి మీరు విని ఉంటారు, కానీ దాని యొక్క తీవ్రత ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. ఈరోజు మనం చూద్దాం దేవుడు మనతో ఏ రీతిలో మాట్లాడుతున్నాడు, దానికి ఉంటున్న పరమార్థం ఏంటి అనేది. రైట్, ఇందులో చూడండి చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మీరు ఏదైనా దేవునికి మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి చెల్లించుటకు ఏం చేయకూడదట, తడువు చేయకూడదట, అంటే ఆలస్యము చేయకూడదట. అది ఏదన్నా కానీ అండి. చాలామంది ఈ యొక్క మొక్కుబడులు అనుకుంటే ఒక ధనమే అనుకుంటారు, కానీ ఇది ధనం గురించి ఒకటే మాట్లాడలేదు, అనేక విషయాలు. ఉదాహరణకి నువ్వు దేవునితో చేసుకున్నాక ఏ నిబంధన అయినప్పటికీ కూడా అది సంపూర్ణంగా కానీ మీరు అది త్వరగా మీరు చేయకపోయినా లేకపోతే దాన్ని వదిలేసినా సరే అది చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే ఈరోజు ఆ తీవ్రతను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా చూడండి, ఇప్పుడు నా ప్రశ్నకి మీరు త్వరగా సమాధానం చెప్పాలి. మొక్కుబడులు ఏ సందర్భంలో చేస్తారో గట్టి చెప్పాలి, త్వరగా చెప్పాలి. మొక్కుబడులు ఏ సందర్భంలో చేస్తారు? గట్టి చెప్పాలి. కరెక్టే, అది ఆనంద్ చెప్పింది ఎగ్జాక్ట్గా. అంటే మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనుషుల వలన అవ్వలేనప్పుడు అది దేవుడే చేయాలనుకుంటున్నప్పుడు అది సంతోషములో ఉన్నదానికంటే కూడా వేదనలో, కష్టములో, నష్టములో, బాధలో ఎక్కువగా మొక్కుబడులు చేసుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు మీ బిడ్డలకి బాగాలేదు అనుకోండి, అది చాలా సివియర్గా ఉంది, అది జబ్బో లేకపోతే ఇంకేదన్నా అలాంటి పరిస్థితుల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు అనుకోండి. అలాంటి సందర్భంలో మనుషులు నుంచి సంపూర్ణంగా సహాయం అందలేనప్పుడు, లేకపోతే మనుషులు చేయలేరు, చేయి దాటిపోతుంది అంటున్నప్పుడు వాస్తవంగా మనం ఎక్కడికి వెళ్తాం? అంటే మనుషుల వల్ల సాధ్యపడలేనిది అంటే అది దేవుడి వల్లనే అని ఒకలాంటి యొక్క భావన కలిగినప్పుడు వెంటనే ఆ దేవుని దగ్గరికి వెళ్తాం. అప్పుడు అలాంటి సందర్భంలో మనం మొక్కుకునేది ఏంటంటే, దేవా ఒకవేళ నా బిడ్డకి కానీ చక్కటి ఆరోగ్యాన్ని కానీ మీరు ఇవ్వగలిగితే, వాడు బ్రతికితే నేను నీ కొరకు సమర్పిస్తానో, లేకపోతే వీటిని కానీ బ్రతికించి ఆరోగ్యంగా మీరు ఉంచితే నేను నీకు ఫలానాది నేను చెల్లిస్తానో, ఏదో ఈ రీతిలో అలాంటి పరిస్థితుల్లో మొక్కుబడులు చేసుకుంటారు సాధారణంగా. అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న విషయాన్ని చూస్తే, మీరు మొక్కుబడులు చేసుకుంటున్నప్పుడు దేవునికి మీకు మధ్యలో అది ఏర్పడినప్పుడు దాన్ని ఏం చేయాలట, వెంటనే తడువు చేయకూడదట, అంటే దాన్ని ఆలస్యం చేయకూడదట. ఒకవేళ తడువు చేస్తే
అది దేవుడు ఏం చేస్తాడట, దేవుడే తీసుకుంటాడట. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడు తీసుకుంటే అది మీకు ఏమవుతుందట, అది పాపం అవుతుంది అని కూడా దేవుడు సెలవు చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ విషయంలో చూస్తే చాలామంది చాలా సందర్భాల్లో మేబీ వారికి కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో టక్కుమని దేవునికి మీరు మొక్కుబడి చేసుకుని ఉంటారు. కొన్ని సందర్భాల్లో అది లేట్ అవుతుంటుంది. కొంతమంది చెల్లిస్తారు, కొంతమంది చెల్లించరు. కొంతమంది పరిస్థితి గట్టెక్కిపోయిన తర్వాత, ఉదాహరణకి ఆ పరిస్థితి బాలేనప్పుడు మొక్కుకున్నారు, కానీ ఎప్పుడైతే మీరు మొక్కుకున్నారో ఆ పరిస్థితులన్నీ చక్కబడుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని బాగుంది కదా అని చెప్పి దాన్ని దాటి వేస్తారు. మర్చిపోవడం పక్కన పెట్టండి, దాటి వేస్తారు. బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏముందిలేండి అన్నట్టుగా. అయితే కొంతమంది మర్చిపోయే జనాంగం కూడా ఉంటారు. అయితే ఇలా చేసే వారికి ఏమవుతుందట, దేవుడు ఏం చేస్తాడట, దేవుడే తీసుకుంటాడట. దేవుడు కానీ తీసుకుంటే అది మీకు ఏమవుతుందట, పాపం అవుతుంది అని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి నాకు సజెషన్ అయితే ఏంటంటే, మీరు మొక్కుబడి చేసుకున్న తర్వాత అది తడువు చేసినా లేకపోతే చెల్లించకపోతే దానివల్ల మనకి నష్టం. కాబట్టి మొక్కుబడి చేసుకోకుండా ఉండడమే మంచిది. ఒక విధంగా ఒకవేళ చేసుకుంటే ఖచ్చితంగా అది మీరు ఏమైనప్పటికీ కూడా అది మీరు నెరవేర్చాలి. మళ్ళీ చెబుతున్నాను, మీరు చేసుకుంటున్నది మనుషుల మధ్యలో కాదు, దేవునికి మీకు మధ్యలో, దేవుడితో మీరు నిబంధన చేసుకుంటున్నారు. దేవుడు మీ మధ్యలో వింటున్నాడు, అది చూస్తున్నాడు. కాబట్టి అది మీరు చెయ్యాలి. కనుక ఈ విషయానికి వస్తే ఇక్కడ కీర్తనకారైన దావీదు ఎంత చక్కగా తెలియజేస్తున్నాడో చూడండి. కీర్తన 66లో 14వ వచనం చూడండి. కీర్తనలో 66:14 చూస్తే, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. అంటే ఇక్కడ దావీదు అయినాక రాజుగా ఉంటున్నప్పుడు ఆయన ఏదన్నా సరే సూపర్ పర్ఫెక్ట్ అనమాట. అంటే చాలా కరాఖండిగా అది చెల్లించాల్సిందే. అది చిన్నదన్నా పెద్దదన్నా అనవసరం. ఆయన మాత్రం దాన్ని చూడండి, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను. అంటే సాధారణంగా, అందుకే చెబుతున్నాను, సాధారణంగా మొక్కుబడులు చేసేయాక సందర్భాలు ఎలా ఉంటాయంటే క్రిటికల్ కండిషన్స్లోనే, అంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనే మనం దేవునికి మొరపెడుతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇది నేను ఖచ్చితంగా చేస్తాను దేవా అని చెప్పి. అందుకు ఇక్కడ దావీదు అంటున్నాడు, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. అంటే ఈయన మీరు గమనించండి, 73 కీర్తనలో కూడా, దావీదు రాసిన 73 కీర్తనలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన యొక్క లైఫ్ స్టైల్లో కూడా మనం గమనిస్తే, ఆయన యొక్క జీవిత చరిత్రలో క్షుణ్ణంగా మీరు పరిశీలన చేస్తే అందులో ఎక్కడ కూడా ఆయన మిస్ చేసినట్టు, దేవునితో చేసుకున్న నిబంధనలో ఏది కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మిస్ చేయలే. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన ఆలస్యం కూడా చేయలేదు. అంత సూపర్గా ఆయన చేయగలిగాడు. అయితే మన విషయానికి వస్తే మనం ఆలోచించండి, అదేదన్నా చెప్తున్నాను, అదేదన్నా ఉదాహరణకి మీరు దేవుడితో నిబంధన, నేను ప్రతి ఆదివారం నేను చర్చికి నేను మానను అనే నిబంధన చాలామంది చేసుకుంటారు. సాధారణంగా మీరు ఇలాంటి నిబంధనలు ఎప్పుడు మీ పుట్టినరోజు దినాన్నో, లేకపోతే డిసెంబర్ 31 రాత్రి, లేకపోతే జనవరి 1 ఇలాంటి యొక్క సందర్భాలను బేస్ చేసుకొని, లేకపోతే మీరు బాప్టిజం తీసుకున్న తర్వాత ఇలాంటి యొక్క సన్నివేశాలలో ఏం చేస్తారంటే, ఇక మీదటి నుంచి నా జీవితం ఈ రీతిలో ఉండాలి, నేను ఈ రీతిలో ఎదుగుతాను అని చెప్పి దేవునితో నిబంధన చేసుకుంటారు. కానీ నిజంగా వాస్తవంగా చేసుకునే నిబంధనలు మీరు అది పూర్చారా లేకపోతే నెరవేర్చారా లేదా అనేది ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. చేసిన వారు మీరు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడు. కాబట్టి దేవుడు ఏం చేస్తారట, మీరు చేసిన దాన్ని ఆయనే తీసుకుంటాడు. అయితే తీసుకుంటే మాత్రం అది మీకు పాపం అవుతుంది. ఆ తర్వాత ఏ సేవకుడు మిమ్మల్ని కాపాడలేడు. అది అంటే మీ పతనాన్ని మీరే దాన్ని ఇన్వైట్ చేసుకుంటున్నట్టు, వెల్కమ్ చేసుకుంటున్నట్టు. ఇది ఆషామాషిగా మనం మాట్లాడుకోదగినది కాదు, సరదాగా ఓవర్లుక్ చేసే అంశం అంతకంటే కాదు. మీ జీవితాల్లో ఈ ఎదుగుదల లేకపోవడానికి కూడా ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రధానమైనది.
ఎందుకంటే మీరు చేస్తుంటారు సందర్భాలను బట్టి, మీకున్న ఒక పరిస్థితులు స్థితిగతులను బట్టి మీరు దేవునితో నిబంధన చేసుకుంటారు, మొక్కుకుంటారు, కానీ అది చెల్లించరు. బాగుంది కదండి, ఇప్పుడు పర్వాలేదులేండి, నాకు ఉన్నప్పుడు చూద్దామని తడువు చేస్తారు. మొదటగా తడువు చేస్తారు, రెండోది ఏం చేస్తారు, మర్చిపోతారు. లేకపోతే కావాలని ఏదో అప్పుడు అనుకున్నాం కానీ అన్నీ అవుతాయి ఏంటండి, కనుక ఇది వదిలేద్దాం, దాటి వేస్తారు. అయితే అలాంటి సందర్భంలో అది మీకు శ్రమ. ఎంత శ్రమ అంటే దేవుడే మీ జోబులో చేతులు పెట్టి తీసుకుంటాడట. దేవుడు తీసుకుంటే అది మీకు పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణమే, అందులో ఎలాంటి సందేహం లేదు. కనుక ఇది చాలా చాలా మీరు ఆలోచించదగిన అంశము, ఇది మీరు సరి చేసుకోవాల్సిన అంశము, ఇంకా జ్ఞాపకము చేసుకోవాల్సిన అంశము కూడా. కనుక ఎప్పుడు కూడా ఈ విషయంలో ఎవరు కూడా తడువు చేయకండి. దేవుడితో మీరు చేసుకున్న చిన్నదాన్ని అయితే మీరు అనొచ్చు, చిన్నదే నేను చేసుకున్నానండి. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేబీ మీరు ఆత్మీయంగా ఎదగడం కొరకు తెల్లవారుజామున మీరు ప్రార్థన చేసుకుందాం అని మీరు మొక్కుకున్నారనుకోండి, 5 గంటలకు లేచి నేను ప్రార్థన చేస్తాను, లేదా 4కే లేచి ప్రార్థన చేస్తాను అని అనుకున్నారనుకోండి, దేవుని దగ్గర మొక్కుకున్నారు, కొన్ని దినాలు కూడా చేశారు. కానీ రాను లేజినెస్ ఎక్కువైపోయి, బద్ధకం ఎక్కువైపోయో, లేకపోతే ఇంకేదో ఆరోగ్యం బాగాలేదనో, లేకపోతే ఏదో పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు దాన్ని దాటివేసో, లేకపోతే మర్చిపోయో, లేకపోతే 5 గంటలకు చేసుకునే ఒక ప్రార్థన 7 గంటలకు చేశారా? మీరు 7 గంటలకి చేస్తానన్నది దేవునితో మొక్కుకోలేదు. వాస్తవంగా మీరు అనుకుంటున్నారు ఏదైతే నేటి ప్రార్థనే కదా. మీకు అర్థమవుతుందా? ఏదైతే నేటి ప్రార్థనే కదా. ఎందుకంటే 5కి చేస్తే ఏంటి, 7కి చేస్తే ఏంటి, ప్రార్థనే. కానీ మీ మొక్కుబడి అది కాదు. మీరు చేసింది దేవునితో 5. కనుక అంటే చిన్నవి చెప్తున్నాను. అంటే ఇంత చిన్నవి కూడా అది ఏమవుతుందట, అది తడువు చేసినా చేయకపోయినా, లేకపోతే ఈ రీతిలో ఏమన్నా చేసినా అది దేవుడు తీసుకుంటాడట. ఆ దేవుడు తీసుకుంటే ఆయన స్టైల్ వేరు ఉంటుంది, అది మీకు పాపం అవుతుంది. అయితే పాపం అవడం ఒక ఎత్తు అయితే, ఇందులో ఇంకొక తమాషా ఏంటంటే, ఎవరైతే ప్రార్థనే కాదు, ఇలా మొక్కుబడులు చెల్లించే విషయంలో జాప్యం చేసి తర్వాత దాటవేసో లేకపోతే చేయకపోతే దేవుడు తీసుకుంటాడు కదా. అంటే దేవుడు తీసుకుంటే ఎలా ఉంటుందంటే, అది మీకు పాపం అవుతుంది. అయితే తీసేసుకున్నాడు కదా మీ దగ్గర నుంచి, అంటే బాకీ వసూలు చేసుకున్నాడు కదా. బాకీ వసూలు చేసుకున్నప్పటికీ కూడా బాకీ చెల్లించలేని వారి జాబితాలో మీ పేరు చిరస్థాయిగా ఉండిపోద్దట. ఇది ఎంత భయంకరం అండి ఇది. అంటే మీకు అర్థమవుతుందా? మీరు ఎవరికో ఒక 10,000 రూపాయలు ఇవ్వాలి, లేట్ చేశారు, అయితే ఇవ్వడానికి మనసు రాలేదు, లేకపోతే దాటివేశారో ఏదో చేస్తున్నారు. మొత్తానికి ఆ వ్యక్తి వచ్చి మీ దగ్గర బాకీ వసూలు చేసుకున్నాడు. ఓకే, చేసుకుంటే అప్పుడు ఏమవ్వాలి? వాస్తవంగా మీ బాకీ చెల్లించినట్టు, మీరు ఇచ్చినట్టే కదా, అవునా? ఇచ్చినట్టే. మరి ఇచ్చినట్టు అంటున్నప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి మీ గురించి అందరికీ కూడా వెళ్ళి, ఇగో మోనిక నా దగ్గర 10,000 తీసుకుంది, ఇవ్వలేదు. వాస్తవంగా ఆ వ్యక్తి తీసేసుకున్నాడు, కానీ చెప్పడం మాత్రం ఇవ్వలేదు అని అందరికీ చెప్తున్నప్పుడు అప్పుడు నీ మనసు ఎలాగుంటుంది? బాధగా ఉంటుందా, సంతోషం, ఆనందమా? బాధగానే ఉంటుంది. అదేంటి, నా దగ్గర వసూలు చేశారు కదా, అయినప్పటికీ కూడా నేను ఇవ్వలేదని చెప్తున్నారంటే అది ఎంత మానసికంగా ఎంత బాధగా ఉంటుంది. ఆ రీతిలో మీకు ఉంటుందట. అంటే దేవుడు మీ దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, దేవుడు తీసుకుంటున్నప్పుడు అది మీకు పాపం అవుతుందట. మీరు చెల్లించలేని వారి జాబితాలో మీ పేరు చిరస్థాయిగా ఉండిపోద్దట. అంటే దానికి రెమెడీ లేదన్నమాట. అంటే ఇవి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 1 యోహానులో మనం ఒక అంశాన్ని మనం మాట్లాడుకున్నాం చాలా ఏళ్ళ కిందట. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. అయితే మరణకరమైన పాపము జాబితాలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఇలాంటివి చాలా ఈజీగా ఉంటాయి కదా, ఓవర్లుక్ చేస్తాం. ఏముందిలే, పర్వాలేదులే, ఏముందిలే అంటే అనుకుంటాం. కానీ ఇది దేవుడు చాలా సీరియస్గా తీసుకుని, ఎందుకంటే దేవుడే వచ్చి మీ దగ్గర తీసుకుంటున్నప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. కనుక అది చాలా డేంజర్ అది. కనుక నాకు తెలీదు మీరు నిజంగా దేవుని దగ్గర ఎలాంటి యొక్క నిబంధనలు చేసుకున్నారో, ఆ బాకీ చెల్లించారో లేదో, లేకపోతే తడువు చేశారో నాకు తెలియదు. తడువు చేస్తున్నప్పుడు మీరు గమనించండి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. మీరు వెంటనే మీరు చెల్లించగలిగినప్పుడు అది మీకు ఆశీర్వాదము. పాపములో పడకుండా మీరు ఉంటారు. దేవుడు తీసుకోవడానికి కానీ మీరు కానీ సమయం ఇస్తే
ఇంకా మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. మీ పక్షాన్ని ఎవరు కూడా సేవకులు లాంటి వారు ఎవరైనాతో ఉన్నారో వారు ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు. ఎందుకంటే నువ్వు చేసింది నిబంధన నాతో కాదు, మీ యొక్క మనుషులతో వ్యక్తులతో కాదు, దేవునితో చేసావు కాబట్టి అది చాలా సివియర్గా ఉంటుందట. చాలా అంటే చాలా, అంటే దానికి రెమెడీ లేదనమాట. ఇలాంటివి ఎలాగుంటుందంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎంత దేవుడు చేయబెట్టినప్పుడు ఇంకా మీకు ఎంతమంది మీకు సపోర్ట్గా నిలుచున్నా సరే మీకు అభివృద్ధి ఉండదు, మానసిక క్షోభే అంతే. కనుక ఈ విషయాలు మీరు చాలా సీరియస్గా ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఇక్కడ దావీదు విషయానికి వస్తే హీఈస్ అ పర్ఫెక్ట్ మ్యాన్ టు గివ్ హిస్ ఆఫరింగ్స్. ఆయన దేవుడితో ఏం మొక్కుబడి చేసుకున్నాడు, చాలా చేశాడు. ఆ చేసినవన్నీ కూడా తడువు చేయకుండా చేసేసాడు. ఎంత పర్ఫెక్ట్ అంటే ఆయనలాగా మరి మిగతా ఏ రాజు కూడా ఆన్ టైం చేయలేదేమో అనుకుంటాను నేను. కాబట్టి అంతేకాకుండా చూడండి, కొన్ని ఉదాహరణలు కూడా త్వరగా చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు చూడండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 23 నుంచి 26. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతనిని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు 1 కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భం మనందరికీ తెలుసు కదా, స్త్రీలకి మరీ ఎక్కువగా కూడా తెలుసు ఈ సందర్భం. మరి హన్నాని ఎంతగా టార్చర్ చేశారు, ఎంతగా మానసికంగా కృంగదీశారు ఆ సమాజంలో, ఆ కాలం ప్రజలు. ఎందుకంటే తను గొడ్రాలుగా తన పేరు పొందింది. చాలా సంవత్సరాలు తనకి పిల్లలు లేరు, సంతానం లేనప్పుడు ఎంతో బాధపడింది. అయితే అలాంటి సందర్భంలో తను ఏం చేసిందంటే దేవుని దగ్గర ప్రార్థన చేసింది. అక్కడ షిలోహు మందిరంలో ఏలీ దగ్గరకు వెళ్ళి ఆ దేశంలో ఆ మందిరంలో ఏలీ అనే ప్రధాన యాజకుడు ఉంటున్న ఒక మందిరంలోకి వెళ్ళి తను ప్రార్థన చేసింది, దేవా నాకే కానీ మీరు కానీ సంతానాన్ని ఇస్తే అయితే నాకు ఇచ్చిన ఒక కుమారుణ్ణి అని కూడా ఎంత క్లారిటీగా చెప్పిందో. ముందే చెప్పేసింది, నాకు నువ్వు కుమారుణ్ణి ఇస్తే నేను నీకు ఇచ్చేస్తానని చెప్పి చక్కగా ఒక మొక్కుబడి చేసుకుంది. అయితే తను మొక్కుబడి చేసుకున్నది ఏలీ అన్నాడు, నీకు నెక్స్ట్ ఇయర్ దేవుడిని మొర ఆలకించి నీకు దయచేస్తాడమ్మా, సమాధానంగా వెళ్ళి అంటున్నప్పుడు తను అలానే వెళ్ళింది. అలాగే సేవకుడు అన్న రీతిలోనే తనకి సంతానం కలిగింది. అయితే ఆ పిల్లవాడు ఇంకను పాలు మానేడంట. అప్పుడే ఎదురు చూసింది, వెంటనే తక్కువని ఏం చేసిందట, అన్నీ సర్దుకొని మళ్ళా కుమారుడిని తీసుకొని అక్కడికి వెళ్ళి సమర్పించేసింది. అయితే నేను అనుకుంటాను వారి ఇరువురు మధ్యలో సంభాషణ నడిచే ఉంటుంది. నువ్వు మొక్కుకున్నావు బాగానే ఉంది, కానీ ఇంకా చిన్నపిల్లోడు వాడు ఏం చేస్తాడు, సేవకు అంత చిన్నపిల్లోడిని ఇస్తే వాడు ఏం చేస్తాడు అని మరి భర్త అనే ఉండొచ్చు. అయినప్పటికీ కూడా తను తడువు చేయలేదు, అది మీకు తెలియజేయాలి. ఇక్కడ షీ డిడ్ంట్ డిలే, తను తడువు చేయలేదు, కానీ ఏం చేసిందట, వెంటనే తీసుకొని వెళ్ళిపోయిందట. ఆ బట్టలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయి ఏలీ దగ్గర పెట్టేసి, ఇదిగో నాకు సంబంధం లేదు, వీడు నా వాడు కాదు అని చెప్పి ఆ మందిరంలో ప్రతిష్ఠించి ఏలీకి చెప్పేసి వచ్చేసింది. అద్భుతంగా మరి చిన్న బాలుడైన సమూయేలు కూడా ఏడవలేదు, మారం చేయలేదు, నేను కూడా నీతో వచ్చేస్తానని చెప్పి వెనక పడినట్టుగా కూడా అందులో ఎక్కడ కూడా రాయలేదు. అంటే ఎంత సమర్పణ కలిగి దేవుని విషయంలో ఎంత కరాఖండిగా ఉంది, అలా ప్రార్థన చేసుకుంది. నేను అనుకుంటాను, ఏ తల్లి అండి అంత చిన్న వయసులో పిల్లల్ని ఎవరికి ఇస్తారండి? సేవకు పక్కన ఉంచండి, కనీసం పక్కింట్లో వదలడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి, అవునా? చుట్టాలింటికి ఎవరింటికి కూడా పంపించరు. పంపిస్తారు మీరు ఎవరన్నా?
ఒకళ్ళు పంపించిన మీరు కూడా వాళ్ళతోనే ఉంటారు, చూసుకుంటారు. సో మీకు అన్ని కండిషన్స్, అంత రెస్ట్రిక్షన్స్, వాళ్ళకి కొంచెం పెద్దోడైతే అప్పుడు చూద్దాంలేండి అని ఏవో మాట్లాడుతుంటారు. కానీ అక్కడ తను చేసుకున్న మొక్కుబడిలో తడువు చేయకపోగా తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేసి, అంటే నేను అనుకుంటాను తను ఇంత పరిస్థితి వస్తుందని తను ఎంతో సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకొని, ఒకవేళ ఆ పిల్లోడికి తెలియదు, ఎందుకంటే పిల్లోడిని అడిగి మొక్కిందా చెప్పాలి, లేదు కదా. ఆయన్ని కన్సల్ట్ చేసినా ఆడికి మేబీ ఒకళ్ళు అడిగినా సరే ఆ జ్ఞానమే లేదు ఆడికి, అవునా కదా. బాలుడైన సమూయేలు చిన్నపిల్లవాడు, ఆడికేం తెలుస్తుంది, అసలు జ్ఞానమే ఉండదు, అసలు మెచ్యూరిటీ లేదు. అయినప్పటికీ కూడా పిల్లవాడు అలా ఉండగలిగాడంటే తను ఎంత రీతిలో మరి దేవుని యొక్క సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసిందో. నాకు ఆ ఎడబాటు కష్టమే, కానీ నాకు నువ్వు అలాంటి శక్తిని ఇవ్వను, లేకపోతే ఆ పిల్లవాడితో కూడా మీరు మాట్లాడిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ పిల్లవాడిని కాయండి, లోటు లేకుండా అలాగే మీరే తల్లిగా తండ్రిగా ఉండండి అని చెప్పి ఏమో ఏ రీతిలో ప్రార్థన చేసిందో తల్లి నాకు తెలియదు. కానీ అంత చక్కగా సమర్పణ కలిగి తడువు చేయకుండా భర్త కూడా ఎన్ని మాటలు ఉంటాడో, ఇంటి దగ్గర వాళ్ళు కూడా అని ఉంటారు కదా, ఏమ్మా ఇంకా ఎంత చిన్నపిల్లని తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావను చాలా మాటలు ఉంటారు. పిల్లలు లేనప్పుడు అంతా ఒక మాటలు, పిల్లలు వచ్చిన తర్వాత ఇచ్చేస్తానంటే ఎన్నో మాటలు ఇంట్లోని బయట కూడా. అయినప్పటికీ కూడా హన్నా, షీఈస్ ద పర్ఫెక్ట్ విమెన్, తను తడువు చేయలేదట, తీసుకుని వెళ్ళి అలాగ ఇచ్చేసి వచ్చిందనమాట. హల్లెలూయా. నేను అనుకుంటాను మేబీ అంత సమర్పణ కలిగి తను చేసినందున ఇశ్రాయేలు దేశానికి మహా పెద్ద ప్రవక్త, మొదటి ప్రవక్తగా, న్యాయాధిపతిగా కూడా ఈ సమూయేలు ఉన్నాడు. హల్లెలూయా. తన వలన ఇశ్రాయేల్ దేశము ఎంత చక్కగా రాజులను నడిపించాడు, రాజులను అభిషేకించిన గొప్ప ఘనుడిగా మనకి ప్రవక్తగా కనబడతాడు. ఇక్కడ బాలుడైన సమూయేలు ఒక పెద్ద ప్రవక్త అయిపోయాడు. అంతేకాదు ఆ తల్లికి కూడా ఎంత గౌరవం, మీరు ఆలోచించండి, ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు వారి ఇరువురిని కూడా. కాబట్టి మరి మీ విషయానికి వస్తే, మీ మొక్కుబడులు ఏంటో నాకు తెలియకపోవచ్చు, కానీ మీ మొక్కుబడిలో తడువు చేస్తే మాత్రం దేవుడు తీసుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు తీసుకుంటే మాత్రం మీకు ఇంకా లైఫ్ లేదు అనుకోవాలంతే. ఇది కొంచెం కఠినంగా ఉంటుంది, కొన్ని మాటల్లో భయంగా కూడా ఉంటుంది. ఏమో నిజంగా దేవునికి భయపడి ప్రతి ఒక్కడు కూడా నిజంగా భయపడతాడు, కానీ నాకేముందిలే అనుకుంటే ఏ తర్వాత ఇంకేం ఉండదు చూడడానికి లైఫ్. కనుక ఈ విషయము చాలా సివియర్గా తీసుకోవాల్సిన ఒక అంశం ఇది. చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ అందులో ఉన్న పరమార్థాలు, సారాంశం ఎప్పుడు మనం గమనించం కదా, అందుకే మనకి ఎక్కువ తెలియవు. కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. కనుక చాలా చక్కగా తను మరి తడువు చేయకుండా చక్కగా దేవునికి అప్పగించింది. అంతేకాదు ఇక్కడ కూడా చూడండి ఇంకొక మాట, అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసము పొంది నీ పాపములను కడిగివేసుకోమని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భాన్ని కూడా గమనించండి. చాలామంది ఎక్కడ మిస్టేక్స్ చేస్తుంటారు, ఎక్కడ లేట్ చేస్తుంటారు, జాప్యాలు చేస్తుంటారంటే, ఇప్పుడు నా ప్రశ్న, అఫ్కోర్స్ ఈ యొక్క ప్రశ్నలో నేను కూడా ఒకప్పుడు అలానే ఉన్నాను, నేను కూడా అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేను కొంతమందిని అడుగుతాను, సమయం లేదు కాబట్టి. శ్రీకాంత్, ఎప్పుడు నువ్వు రక్షణలో అనుభవాన్ని పొందావు, దేవుడిని ఎప్పుడు నమ్ముకున్నావు, గట్టిగా చెప్పాలి. అంతవరకు నమ్ముకోలేదా? అదే నీకు క్వశ్చన్కి సరిగ్గా ముందు క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. రక్షణ ఎప్పుడు పొందుకున్నావు అంటే, దేవుడిని సొంతంగా ఎప్పుడు నువ్వు నమ్ముకున్నావు, దేవుడే అని ఎప్పుడు నీకు తెలుసు అంటే సుమారుగా నీ వయసు 5-6 ఇయర్స్లో యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. కానీ ఆ రక్షణని సంపూర్ణం చేసుకున్నది బాప్తిజ కార్యక్రమం కదా. అప్పుడు నీ వయసు ఎంత ఉండొచ్చు అంటే, గ్యాప్ ఎంత ఉంటుంది మధ్యలో? 20 years గ్యాప్. అది అంటే ఇలాగా ప్రతి ఒక్కరు కూడా అలాగే కదండి. అప్పుడే నపుంసకుడిలాగా అప్పుడే విని అప్పుడే రక్షణ పొందిన అనుభవం ఎవరికైనా ఉందా? మ్యాక్సిమం ఎవరికి ఉండదు, కొంతమందికి ఉంది. ఎందుకంటే బాప్టిస్ట్ ఇచ్చింది నేనే వాళ్ళకి, అక్కడ బెంగళూరులో, వైజాగ్లో. కనుక వాళ్ళకి తెలుసు, వాళ్ళు అప్పుడే విని అప్పుడే
రక్షణ పొంది అప్పుడే బాప్టిజం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కొంతమందికి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రక్షణ అయితే యేసుప్రభుని నమ్ముతారు కానీ వెంటనే బాప్టిజం తీసుకోవడానికి కాకమ్మ కథలన్నీ చెప్పేస్తారు. ఇప్పుడు అవదండి, తర్వాత అండి 10th అవనివ్వండి, ఇంటర్ అవనివ్వండి, పెళ్ళి అవనివ్వండి, పిల్లలు రానివ్వండి, ఇవన్నమాట. దీన్నే తడువు చేయడం అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క దాంట్లో ఎవరైతే ఉన్నారో వారికి కూడా, ఎందుకంటే దేవుడు కొంత నిర్దిష్టమైన సమయాన్ని ఇస్తాడు. ఆ సమయంలో కానీ మీరు కానీ దాన్ని రియలైజ్ అవ్వకపోతే దేవుడు తీసుకుంటాడు. అదేదైనా కానివ్వండి, అది మీ యొక్క ధనం అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, డజంట్ మ్యాటర్. మొక్కుబడి చేసుకున్నప్పుడు తడువు చేయకూడదు అనే ఇంగితం మనకు ఉండాలి. ఒకవేళ దేవుడికి విడిచిపెడితే ఆయన తీసుకుంటాడు. ఆయన తీసుకుంటే నీకు పాపం అవుతుంది. పైపెచ్చి ఇంకేమవుద్దట, ఏమవుద్దని చెప్పాను, బాకీ చెల్లించలేని వారి జాబితాలో మీ పేరు అలాగుండిపోద్ది. అంటే వాస్తవంగా దేవుడు తీసుకున్నప్పుడు మీ బాకీ మీరు చెల్లించినట్టే, కానీ చెల్లించలేదు అని దేవుడే మీ మీద ఒక నెపాన్ని మోపుతాడట. సరిపోయిందా? బాగుందా? కొంచెం బాధగా ఉంటుంది కదా. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు అలవాటు అయిపోయినవి అనమాట. సరదాగా తీసుకుని ఏముందిలే, పర్లేదులే, నా స్థితిగతులు దేవునికి తెలియదా అని దేవుడికే బోధ చేసే గొప్ప జనాంగం మనం కదా. అందువల్ల మీకు ప్రాబ్లం. సో మనం ఏదన్నా చేయండి, దేవునికి మొక్కుబడి చేసుకున్నప్పుడు దాన్ని తడువు చేయకుండా చేయడం అనేది నేర్చుకోండి. ఏదన్నా సరే, చిన్నదైనా సరే, దానివల్ల మీకు నష్టం. ఎందుకంటే దేవుడు దాన్ని తీసుకోబోతున్నాడు కాబట్టి. దేవుడు తీసుకోకుండా మీరిస్తే అది ఎంతో గౌరవంగా ఉంటుంది, మీకు ఆశీర్వాదం. లేదు దేవుడే తీసుకొని పర్లేదు అనుకుంటే ఇంకా చూడడానికి ఏమి ఉండదు. అది కూడా మీరు గమనించాలి. కానీ ఇక్కడ ఈ యొక్క విషయంలో కూడా చూస్తే చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు, అంగీకరిస్తారు, కానీ ఆయన ఆజ్ఞల్ని సంపూర్ణము చేసుకునే నీటి బాప్తిసం విషయంలో చాలా జాప్యాలు చేస్తుంటారు. అది కూడా వారికి శ్రమ అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక వెంటనే మనం చేయాలి, త్వరగా మనం చేయడం నేర్చుకోవాలి. అది మనకు దినచర్యలో ఒక భాగముగా మనం పెట్టుకున్నప్పుడు ఏదైనా మనం చేయాలనుకున్నది త్వరగా మనము చేయాలి. చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా ఈ రోజుకే, దేవుడు ఎప్పుడూ కూడా ఏ రోజు ఆ రోజుకే, అంటే ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఈ రోజుకే ప్రాధాన్యత ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడూ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్స్కే ఆయన ప్రాధాన్యత ఇస్తాడు, దాన్ని కన్సిడర్ చేస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా వాయిదాలు వేసే దేవుడు కాదు, నిన్నటి గురించి మాట్లాడే దేవుడు కాదు, ఈ రోజు గురించే మాట్లాడతాడు. కానీ సాతాను ఎప్పుడు కూడా వాయిదా పద్ధతుల్లోనే మిమ్మల్ని నడిపిస్తాడు. వాడు ఎప్పుడు కూడా రేపు గురించే మాట్లాడతాడు, రేపు చేద్దాంలే పర్వాలేదు అన్నట్టుగా. ఎప్పుడైతే వాయిదా వేస్తావో, అందుకనే హెబ్రీ పత్రికలో దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎట్లా ఎలాగో తప్పించుకోగలవు. 1 కొరింథీ 2 కొరింథీ 6లో 3లో కూడా మనం చూస్తే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము కదండి. ఇదే అంటే ప్రజెంట్, టుడే, ఈరోజు. కనుక ఎప్పుడూ కూడా దేవుడు దాటవేయడు, దేవుడు ఇవ్వదలుచుకున్నది త్వరగా ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడో డిలే చేయడు, ఎందుకంటే మన దేవునికి అలవాటు లేదు, మనుషులు చేస్తారు, అది దేవుడు చేయడు. కనుక ఈ విషయం మీరు గమనించాలి. కనుక మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము చేసి, జాప్యము చేసి దాన్ని దాటవేస్తే అది నీ పరిస్థితులు అనవసరం దేవునికి. నువ్వు తిరగేసి మళ్ళీ దేవునికి చెప్పక, నా పరిస్థితులు నీకు తెలుసు కదా అని అలాంటి సోది మాటలు మాట్లాడకండి, దానివల్ల మీకు నష్టం. అందుకే చెప్తున్న, స్టార్టింగ్గా నేను చెప్పాను, మొక్కుబడులు చేసుకునే దానికంటే అది చెల్లించకపోతే మీరు మొక్కుకొనకుండా ఉండుటే శ్రేష్టము కదా. అది మంచిది కదా, బ్లేమ్ లేదు, ఎవరేమనరు. ఇప్పుడు చూడండి, మీరు మొక్కుకుంటున్నప్పుడు దేవుడు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బలవంతం చేశాడా? అమ్మా రాజీ, నువ్వు ఇది చెయ్యాలమ్మా, మొక్కుకో అమ్మా అని దేవుడిని అడిగాడా? సేవకుడు అడిగాడా? పోనీ సేవకుడికి సంబంధం లేదు, దేవుడికి సంబంధం లేదు. అది వ్యక్తిగతంగా ప్యూర్గా మీ విల్తోనే, మీ యొక్క సొంత ఇచ్చతోనే మీరు కావాలని మీరు దేవునికి మొక్కుకున్నారు. మీ పరిస్థితులు ఏమన్నా నాకు అనవసరం. కానీ మీరు మొక్కుకున్నప్పుడు, అది మీ సొంతంగా మీరే చేస్తున్నప్పుడు అది మీరే నెరవేర్చాలి, అది లేట్ చేయకుండా.
అది కనుక ఎవరు ప్రమేయం ఇందులో లేదు, అది మీ ఓన్ డెసిషన్. కాబట్టి ఆ విషయంలో మీరు ఎక్కడన్నా సరే కొంచెం తప్పిపోయి దాన్ని తారుమారు చేద్దాం అనుకుంటే మాత్రం అది చాలా ప్రమాదం. దానికి మళ్ళీ ఒక రీప్లేస్మెంట్లు ఉండవు. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా చూడండి, కొన్ని సందర్భాల్లో దేవుడే మిమ్మల్ని త్వరపెడుతున్నప్పుడు కూడా అది బుద్ధిహీనంగా కూడా కొంచెం ఆలోచన లేకుండా కూడా చేసిన కొన్ని సందర్భాలు కొంతమంది జీవితాల్లో కూడా దేవుడు అది చూపించాడు. ఉదాహరణగా ఒకటి చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 16వ వచనం. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు బయట నుంచిరి. ఈ సందర్భాన్ని ఎవరైనా వివరించగలరా చక్కగా? సో లోతు ఏం చేశారట? అక్కడ ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? మెట్లు పచ్చడతారా? గట్టి చెప్పండి. సొదొమ గొమొర్రాలో ఉన్నాడు కదా. సో అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే మనకు తెలుసు, అబ్రహాముకి ఆయనకి వాస్తవంగా వాళ్ళిద్దరికి గొడవే లేదు. అవునా? అబ్రహాముకి లోతుకి గొడవ అయిందా? వాళ్ళిద్దరు అరుచుకున్నారా? నీ అంతు చూస్తాను అన్నాడా? ఏమైంది? వాళ్ళు పశువులు కాపర్లు, వీళ్ళ పశువులు కాపర్లు మధ్యలో భూ వివాదం ఒకటి వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడారు. అంటే వాస్తవంగా వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి కక్షలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు. వాళ్ళ కింద పనివారు మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు అక్కడ సెపరేట్ అయ్యారు. మనకు ఆ విషయం తెలుసు. అయితే ఇక్కడ మాట్లాడుకోదగ్గ విషయం ఏంటంటే, మరి అలాగా అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క సొదొమ గొమొర్రా అంతా కూడా పచ్చగా ఉన్నాక ప్రాంతం, అదని ఎవరు చూశారు? ఈ యొక్క లోతు చూసినప్పుడు నాకు ఈ స్థలం కావాలి, ఈ ప్రాంతంలో నేను ఉంటానని చెప్పినప్పుడు, సరే నీకు ఏదైతే నువ్వు తీసుకోని తర్వాత మిగిలినది ఏదన్నా ఉంటే నేను తీసుకుంటానని చెప్పాడు. అంత ఒక విధంగా చూస్తే బంజరు భూముల్లోనే ఈ యొక్క అబ్రహాము ఆ స్థలాన్ని ఎంచుకొని ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఈ సొదొమ గొమొర్రాలో చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని యొక్క శపితమైనవి పాప పట్టణాలుగా పేరు పొందినవి. ఒకటి అందులో ఇదొకటి. ఏంటది? సొదొమ గొమొర్రా, ఎరుకో పట్టణం, అలాగే ఈ యొక్క నినేవే పట్టణం, ఇంకా బబులోను, ఇలాంటివన్నీ కూడా శపితమైనవి. అక్కడ అభివృద్ధి ఉండదు. అక్కడికి వెళ్ళోళ్ళు కూడా ఏమన్నా అక్కడ చాలా నష్టపోతారన్నమాట, అలాంటి స్థలాలు. అయితే ఈ సొదొమ గొమొర్రా పచ్చగా ఉందని వెళ్ళిపోయాడు, కానీ అక్కడ జరగలేని పాపం అంటూ లేదు. అన్నీ కూడా అక్కడే ఆరిజిన్ అన్నమాట, అన్నీ కూడా అక్కడే. ఇప్పుడు మనం స్వలింగ సంపర్కం అని మాట్లాడుతున్నాం కదా, హోమోసెక్షువాలిటీ అది లీగల్ చేస్తున్నారు చాలా దేశాల్లో. అవన్నీ కూడా అక్కడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అంటే పురుషులు, స్త్రీలు లెస్బియన్స్, ట్రైసెక్షువల్, బైసెక్షువల్, ఇలా అన్ని దరిద్రాలన్నీ కూడా అదే నిలయం, అదే అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్. ఏది? సొదొమ గొమొర్రా అనేది. అలాంటి యొక్క భయంకరమైన స్థలంలో నీతిని ఒప్పుకుంచుకుంటూ మనస్సుని అలాగా నలగొట్టుకుంటూ వారి మధ్యలోనే జీవిస్తున్నాడు. ఎవరు? ఈ గొప్ప నీతిమంతుడైన లోతు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక స్థలం బాగాలేనప్పుడు నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా వ్యతిరేకంగా ఉంటూ భయంకరంగా, అలాంటి పరిస్థితుల్లో నువ్వైతే ఏ నిర్ణయం తీసుకుంటావు? మీరు వీలైతే ఆ పరిస్థితిని మార్చడానికి చిన్న ప్రయత్నం చేస్తారో ఆ పరిస్థితి అవదు. ఊరంతా అలాగ ఉన్నప్పుడు మీరేం చేయగలుగుతారు? దాని బదులు నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ కదా అని ఒక నిర్ణయం తీసుకుంటారు లేదా? చక్కగా అలాంటి నిర్ణయం తీసుకొని అక్కడ పరిస్థితులు బాగాలేదప్పుడు నేనే పాడైపోతానేమో అన్న అలాంటి ఒక అనుమానం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎవరన్నా అక్కడ ఉండరు, ఆ ఇల్లు ఖాళీ చేసో ఊరు వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మనోడు మాత్రం అడగలేదు, అక్కడే దరిద్రంలోనే అక్కడే పట్టుకుని వెళ్ళబడుతున్నాడు అనమాట. అలాంటి సందర్భంలో ముందుగానే తన స్నేహితుడు అని పిలువబడుతున్న అబ్రహాముతో దేవుడు మాట్లాడి, బాబు ఆ పట్టణాన్ని నేను లేపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అంత దరిద్రం ఇంకెక్కడా లేదు, ఆ కాలంలో అదే చాలా దరిద్రంగా ఉందన్నమాట దేవుని దృష్టిలో. కనుక ఆ పట్టణం మీద నేను ఏం చేస్తాను? అగ్ని గంధకములతో ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, అయితే నీ వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకో
అని చెప్పినప్పుడు మనకు తెలుసు ఆ సందర్భం. ఆయన అలాగా దేవునితో బేరాలు ఆడుతూ ఉంటాడు. హీ వాజ్ నెగోషియేటింగ్ విత్ గాడ్ అని ఉంటుంది. కాబట్టి దేవునితో ఆయన అడుగుతూ ఉంటాడనమాట. ఎంతమంది ఉంటే మొత్తానికి అలా ఒక 10 మంది నీతిమంతుల దగ్గర వచ్చి ఆగేస్తాడు అంతే. ఆ తర్వాత వచ్చి వెంటనే తీసుకుందాం అనుకుంటాడు. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే దూతలను పంపించి వాళ్ళని తీసుకొస్తాడు. ఇప్పుడు మనం చదివిన దాంట్లో చూస్తే అక్కడ వాళ్ళ యొక్క భార్యని, తన చేతుల్ని, ఇంకా వారిద్దరు కుమార్తెల్ని కూడా వారి చేతులను గట్టిగా పట్టుకొని దూతలు బయటికి తీసుకొస్తున్నారట. బలవంతంగా తీసుకొస్తున్నారు. నువ్వు బయటికి రాలేవా? నీకు తెలీదా స్థలం ఎలాంటిదో? అంత భయంకరమైన పరిస్థితుల నుంచి చేస్తుంటే అక్కడ ఏం చేస్తున్నాడో ఆ మాట వినండి. అక్కడ ఏం చేస్తున్నాడట? అక్కడ ఒరే రెండ్రా, ప్రమాదం ఉంది ఇక్కడ, ఇది పరిస్థితి బాగాలేదని దూతలే స్వయంగా వెళ్తే అక్కడ ఏం చేస్తున్నాడట? తడువు చేస్తున్నందున దూతలు ఏం చేస్తున్నారట? బలవంతంగా వారి చేతులను పట్టుకొని బయటికి తీసుకొస్తున్నారట. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను మార్చడానికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఎంతోమంది ద్వారా మాట్లాడిస్తుంటాడు. వాక్యం నీతో మాట్లాడుతుంటుంది, సేవకులు నీతో గద్దించి మాట్లాడుతుంటారు. అయినా మీరు మారరు, తడువు చేస్తూ ఉంటారట. అర్థం అవ్వదు మీకు, వైఖరి మార్చుకోరు. అలాంటి దరిద్రమైన బ్రతుకుల్లో ఉంటారు. అయితే అక్కడ దేవుని కృపను బట్టి అక్కడ మారాడు, కానీ తర్వాత పరిస్థితి ఏంటో మనకు తెలుసు. అందరూ వేస్ట్ అయిపోయారు కదా. అంటే ఇక్కడ తడువు చేసినప్పుడు దేవుని యొక్క మహిమను లేకపోతే దేవుని యొక్క శక్తినో అంచనా వేయకుండా నిర్లక్ష్యం చేసో లేకపోతే ఇంకేదో అనుకుంటే వారి బ్రతుకులు ఎలాగుంటాయంటే, ఒక లోతు కుటుంబం ఒక ఉదాహరణగా అనుకోవచ్చు కదా. తన భార్య ఏమైపోయిందట? ఆ ఊరు దాటక మునిపే ఏమైపోయింది? సాల్ట్ పిల్లర్ కదా, ఉప్పు స్తంభం అయిపోయింది. తన 2 కుమార్తెలు కూడా ఒక శపితమైన ఒక దేవునికి విరోధమైన ఒక జనాంగానికి తల్లులుగా నిలిచారు. అవునా? వాళ్ళ వలన దేవుని యొక్క ప్రణాళిక లేట్ అయిపోయింది. అనేకులు ఎంతమంది పుట్టుకొచ్చారు, వాళ్ళందరినీ సంహరించడానికి ఎంతోమంది న్యాయాధిపతులు నిలబడాల్సి వచ్చింది. రాజులు యుద్ధాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎందుకు? వీళ్ళు చేసిన దరిద్రానికి. సో మీరు ఆలోచించండి, దేవుడే నీకు అవకాశం ఇచ్చి నిన్ను బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు తడువులాడితే అది నీకు ఎంతో ప్రమాదం, అది నీకు ఎప్పటికీ క్షేమము కాదు. కనుక మీరు ఆలోచించండి. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు మనము తడువు చేయకుండా లేట్ అనేది చేయొద్దు, లేట్ చేయకూడదు. దేవుని కొరకు మనం ఏదైనా చేయాలనుకున్నా నువ్వు లేట్ చేయొద్దు, అది త్వరగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కానీ లేట్ చేసినా, లేకపోతే పర్వాలేదులే నాకు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నేను చేద్దాం, ఏదో ఇవ్వాలనుకుంటారు. అది పరిస్థితులు బాగాలేనప్పుడు దాన్ని దాటివేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారట? ఓకే నేను తీసుకుంటా, నువ్వు ఇవ్వద్దు నేనే తీసుకుంటా అని దేవుడే చేతి పెట్టి దేవుడు తీసుకున్నప్పుడు అది నీకు పాపం అయిపోద్ది. అది పాపం అయిపోయినప్పుడు దానివల్ల నీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, అవి ఎప్పటికీ కూడా నీకు జరగదు. కనుక అవి కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయాలు. అందుకనే కొన్ని సందర్భాల్లో పరిశుద్ధులు అనబడిన వారు ఎంత వాళ్ళ లైఫ్ని మనమైతే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, వాట్స్ యువర్ ఫ్యూచర్ అని అడిగారు అనుకోండి, మీకు ఫ్యూచర్ అనే ఒక భవిష్యత్తు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మీరు ఒక కళల గురించి మీరు వివరిస్తారు కదా. నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను అంటే ఇవంతా కూడా మీరు బ్రతుకున్నంత వరకే మీరు ఆలోచిస్తారు, దానికి తగిన రీతిలో ప్లాన్ చేస్తారు. అవునా కదా? వినాలి, అవునా? కానీ ఇక్కడ పరిశుద్ధులుగా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు చనిపోవాలి అనే అలాంటి వ్యక్తులు ఎలా ఆలోచిస్తారో చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి. ఆదికాండంలో 50వ అధ్యాయంలో 25వ వచనం ఒకసారి చదివిపెట్టండి. ఆదికాండము 50వ అధ్యాయంలో 50:25. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. హల్లెలూయా. చూడండి, ఇలాంటి వారు మనకి చాలా అరుదుగా కనబడతారు. చాలా అంటే బైబిల్లోనే అరుదు ఇలాంటి వ్యక్తులు. ఏంటంటే సందర్భం మనకి తెలుసు. యోసేపు ఎవరండి? యాకోబు 12 మంది సంతానంలో ఆయన 11వ వాడు.
ఆయన కూడా ఒక సంతానం, యాకోబు సంతానం. అయితే ఆయన చనిపోయే ముందు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరితో ఒక ప్రమాణం చేయించుకుంటాడట. బాబు, నేనైతే నాకు గడియలు సమీపించాయి, నేను పోతాను. అయితే నేను చనిపోయిన తర్వాత మీరు దయచేసి నా ఎముకలను మాత్రం ఇక్కడ ఉంచకండి. మీరేం చేస్తారంటే మనకు పూర్వీకుల దగ్గరికి తీసుకెళ్ళిపోండి, మన ఊరికి తీసుకెళ్ళిపోండి, అక్కడే పాతి పెట్టండి నన్ను. ఎందుకో తెలుసా? ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకంటే ఆయనకి కూడా తెలుసు ఐగుప్తు అనేది అపవిత్రమైనది, దేవుని ఎన్నుకోబడిన స్థలం కాదు. కనుక అంటే ఆయన బ్రతికినంత కాలము కూడా ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన చనిపోతున్నప్పుడు కూడా, చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకలు వాస్తవంగా చనిపోతే ఏమైంది? నువ్వు పరిశుద్ధుడిగా బ్రతికి చనిపోయావు, నీ యొక్క శరీరంతో నీకు సంబంధం ఏముంది? ఎముకలు శరీరం ఎందుకు? ఇంకా కడబోరు మోగినప్పుడు ఎవడు ఎలాగున్నా సరే లెగిసి వెళ్ళిపోతారు కదా, రాకడలో వెళ్ళిపోతారు, మహిమగల దేహాలు వస్తాయి. అయినప్పటికీ కూడా అది కూడా దీనికి ఇష్టం లేదు. మీకు అర్థమైందా? అంటే అంత పర్ఫెక్ట్ హోలీనెస్ మెయింటైన్ చేశాడు ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్. పరిశుద్ధులు అలా కోరుకుంటారట, నేను చనిపోయినా నేను ఈ అపవిత్రమైన ఈ భూభాగంలో నన్ను మీరు పాతపెట్టద్దు, ఇక్కడ వద్దు, నన్ను నా పూర్వీకుల దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెట్టండి అని చెప్పి ఒక ప్రమాణం చేసుకుని చచ్చిపోయాడటండి యోసేపు. హల్లెలూయా. అది ఆ రీతిలో అంత పర్ఫెక్ట్గా. కానీ ఇక్కడ లోతు చూడండి, ఆ కంపారిజన్ చేస్తుంటే ఆయన అదంతా కూడా భయంకరమైన పాపపు పట్టణం అని తెలిసి కూడా మనసు నొప్పించుకుంటూ బ్రతికాడట, నీతిని కాపాడుకుంటా. అవసరమా నీకు? అక్కడ ఖాళీ చేసిపో. మళ్ళా దేవుడే పంపిస్తే నేను రక్షించడానికి తడువు చేస్తున్నాడట అక్కడ. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు మనము ఆలస్యం చేస్తే మనము చాలా కోల్పోతాం. చాలా చాలా అంటే చాలా, దాన్ని ఎవరు వివరించలేరు. అయితే నువ్వు దేవునికి ఏదైతే మొక్కుకున్నావో అది త్వరగా చేయి, దాన్ని ఎప్పుడు కూడా ఆలస్యం చేయొద్దు. ఇంకా ఏం చేయొద్దట, అది నెరవేర్చడం మీరు మర్చిపోకూడదు. మీరు నెరవేర్చాలి, అది ఆలస్యము చేయకూడదు. ఒకవేళ రెండు చేయలేదు అనుకోండి, దేవుడు చేసుకుంటాడు, దేవుడు తీసుకుంటాడు. దేవుడు తీసుకుంటే అది నీకు శ్రమ, పాపం. హల్లెలూయా. సో ఇప్పుడు మీరు మీ మనసులో మీరు దేవునికి చెప్పుకోండి, దేవా నేను కూడా చాలా చాలా మొక్కుకున్నాను. అవునా కదా? మొక్కుకున్నారా లేదా? చాలా మొక్కుకొని ఉంటారు. అవన్నీ నెరవేర్చారా లేదా? ఏమో, కొన్ని చేసి ఉండొచ్చు, కొన్ని చేయకపోవచ్చు. ఒక వెరైటీ ఏంటంటే కొంతమంది మొక్కుకొని కూడా వాళ్ళకి అది గుర్తే ఉండదు. అందుకే చెప్పాను నేను, మర్చిపోతారు, మీరు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోడు. మీరు ఏదైతే చేశారో అది ఖచ్చితంగా దేవుడు రికార్డ్ చేసుకుంటాడు, అది దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. అది మీకు తగిన టైంలో కానీ దాన్ని మీరు పూరించకపోతే అది మీకు శ్రమ అవుద్ది. కనుక ఆలోచించండి, అవకాశం దేవుడు ఇస్తున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా దాన్ని జాప్యం చేయకండి, దానివల్ల మీకు నష్టం. సో దేవుడు ఇచ్చినది కొద్ది సమయంలో ఆ విషయంలో మనం సంపూర్ణంగా ముందుకు మనం వెళ్ళిపోగలిగితే అది మీకు ఆశీర్వాదంగా ఉంటుంది. మరి యొక్క రాత్రి వేళ మీరు విన్నది మీ హృదయంలో మీరు భద్రం చేసుకొని దేవుని యొక్క శాపము, పాపము మీ మీద రాకుండా ఉండుటకు దేవుని యొక్క సహాయం కోరుకోండి. ఒకవేళ ఇంకా ఏదైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా మీరు ఏం చేయాలట, త్వరగా నెరవేర్చడానికి దేవుని సహాయం కోరుకోండి. కొంతమంది మర్చిపోతారు కానీ అయితే వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడట, మీకు జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ మీరు ఏమన్నా అలాంటి మర్చిపోతే కూడా మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు జ్ఞాపకం చేసి, ఎందుకంటే మీరు పాపంలో పడకుండా ఉండడం ఆయనకి ఇష్టం కాబట్టి, మిమ్మల్ని రక్షించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కాబట్టి మీరు అడిగినప్పుడట దేవుడు మీకు జ్ఞాపకం కూడా చేసి అది నెరవేర్చే రీతిలో మీకు అవకాశాన్ని కల్పిస్తాడు. అసలు మీరు ప్రార్థనే చేయరు, ఎందుకంటే అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే తర్వాత ఇంకేం ఉండదు కనుక. హల్లెలూయా. అంతే కదా? కనుక ఇచ్చినాక ఆ కొద్ది సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినాక జ్ఞానాన్ని మనకి తెలియజేస్తున్నప్పుడు, జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నేను నీకున్నాను కదా సహాయం చేయడానికి అని దేవుడే మనకి వెన్ను తడుతున్నప్పుడు దాన్ని మనం త్వరగా మనం చేసుకుంటే నువ్వు, నీ కుటుంబము, నీ యొక్క సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. మరి యొక్క దేవుడి యొక్క కొద్ది మాటలు మీ వెనుకల్లో ఫలించును గాక.